అందరికీ నమస్తే. తెలుగు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఆర్ అపియరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్. ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఏముంటుంది, ఎంతమంది రాస్తున్నారు, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఎలా ఉంటుంది, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఇదంతా ఈ వీడియోలో చూద్దాము. దిస్ ఇస్ ది ఓన్లీ వీడియో యూ నీడ్ ఫర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్. తెలుగు పిల్లలు ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నారు. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అంటే ఏంటి? ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. మన రైల్వేస్ ఎవరైతే మేనేజ్ చేస్తారో ఆ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫర్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. దీంట్లో 1 crore ప్లస్ మంది ఈ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. 1 crore ప్లస్ అంటే కాంపిటీషన్ అనేది చాలా క్రేజీగా ఉండబోతుంది ఈ ఎగ్జామ్కి. సో దీంట్లో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు స్టేషన్ లెవెల్ పోస్ట్ లైక్ క్లర్క్ అవ్వనివ్వండి, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, వీటిలన్నింటికి అవ్వాలంటే మీరు ఈ ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్. ఇది ఎందుకంటే మేజర్లీ పాపులర్, ఎందుకంటే మీకు స్టడీ పే వస్తుంది, ప్రమోషన్స్ వస్తుంది, పెన్షన్ వస్తుంది. సో ఇది ఏజ్ కూడా మీరు చూసారంటే 18 to 33 years మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఓబీసీకి కూడా +3 years అంటే 36 వరకు మీరు రాయొచ్చు. 12th పాస్ అయితే చాలు ఇది అటెంప్ట్ చేయడానికి. కొన్ని పోస్ట్కి మాత్రం గ్రాడ్యుయేట్ కూడా ఉండాలి. ఇదంతా కాకుండా క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంటెంట్స్ క్లర్క్, గూడ్స్ గార్డ్, జూనియర్ టైమ్ కీపర్, స్టేషన్ మాస్టర్, బేసికలీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది. సో ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ మనం చూసామంటే, రౌండ్ 1 మీకు CBT 1 అంటే ఇది కామన్ ఫర్ ఆల్ ది క్యాండిడేట్స్. రౌండ్ 2 విచ్ ఇస్ ది CBT 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2, ఇది పోస్ట్ స్పెసిఫిక్ డీపర్ ఎగ్జామ్. రౌండ్ 3 మీకు స్కిల్, టైపింగ్ అండ్ ఆప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ కొన్ని పోస్ట్కి మాత్రమే ఇది ఉంటుంది అనమాట, స్కిల్ బేస్డ్ పోస్ట్కి మాత్రమే ఇది ఉంటుంది. అండ్ దెన్ ఫైనలీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, దాంతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ 4 ఎగ్జామ్స్ రాయాలి. సో బేసికలీ ఏంటంటే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 100 క్వశ్చన్స్ ఉంటాయి, 1 mark ఈచ్. సో -0.03 ఫర్ రాంగ్ ఆన్సర్, అంటే కరెక్ట్ క్వశ్చన్కి 1, రాంగ్ ఆన్సర్కి -1/3. కంప్యూటర్ బేస్డ్ 2 ఎగ్జామినేషన్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. అగైన్ ఇట్ ఇస్ +1 అండ్ -1/3 ఆఫ్ ఎ మార్క్. డ్యూరేషన్ 1.5 hour మార్క్స్, 1.5 hour ఉంటుంది ఎవ్రీ పేపర్. సో CBT 1 is a qualifying exam. మెరిట్ డిసైడింగ్ ఎగ్జామ్ ఇస్ CBT 2. సో CBT 1లో క్వాలిఫై అయితే మీరు CBT 2 రాయొచ్చు. సో జనరల్ అవేర్నెస్, సో దీంట్లో సిలబస్ ఏముంటుంది? జనరల్ అవేర్నెస్లో మీకు కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, పాలిటీ, ఎకనామీ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్లో మీకు అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. దెన్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో పజిల్స్, సిరీస్, ఎనాలజీస్ ఇవన్నీ ఉంటాయి. సో దీంట్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏం లేదు. ఐ మీన్ కంప్యూటర్ స్పెసిఫిక్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది ఏం లేదు. దే మేజర్ ఎగ్జామ్స్ ఉండేవి మన జనరల్ అవేర్నెస్, మన మ్యాథమెటిక్స్, మన జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇంగ్లీష్ పేపర్ కూడా దీంట్లో లేదు. సో దీంట్లో మీకు 68 నుంచి 72 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు CBT 1లో, రైట్? సో అరౌండ్ 1.25 crore అప్లికేషన్స్, వేకెన్సీస్ అరౌండ్ 30,000 ఉంటాయి. ఈసారి ఇంకా తక్కువ ఉన్నాయి. ఈసారి ఇట్ ఈస్ అరౌండ్ 18,000 మాత్రమే ఉన్నాయి. అరౌండ్ 18,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో తెలుగు పిల్లలకి వచ్చామంటే, తెలుగు స్టూడెంట్స్కి ఆర్ ప్రొఫెషనల్స్కి వాళ్ళకి ఇంకా తక్కువ ఉంటాయి అనమాట. అంటే 1:400 ఉందా మా కాంపిటీషన్ అనేది. సో చాలా 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 వెరీ వెరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పొచ్చు. శాలరీ రేంజ్ వచ్చేసి 28,000 నుంచి 55,000 per month ఉంటుంది. దాంతో మీకు DA, HRA, TA, పెన్షన్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, రైట్? సో రీజనల్ లాంగ్వేజెస్ కూడా మీకు ఆ పేపర్ అనేది అవైలబుల్ ఉంటుంది, అంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాయొచ్చు. సో నోటిఫికేషన్ అనేది అక్టోబర్లో వచ్చింది, అప్లికేషన్ అనేది నవంబర్లో ఉంటుంది. CBT 1 అనేది మార్చ్ నుంచి మే వరకు ఉంటుంది. CBT 2 అనేది ఆగస్ట్లో ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది అక్టోబర్, నవంబర్. మీకు ఫైనల్ రిజల్ట్ అండ్ జాయినింగ్ అనేది 2027 జనవరికి వస్తుంది అనమాట. సో ఫోకస్ షుడ్ బి ఆన్ NCERT మ్యాథ్స్ అండ్ రీజనింగ్, GK, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, PYQs ఆబ్వియస్లీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ కూడా మీరు చూడాలి. సో దీంట్లో మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి జోన్స్? తెలంగాణ పిల్లలకి సికింద్రాబాద్ జోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు.
ఏపీ స్టూడెంట్స్కి విజయవాడ, విశాఖపట్నం అండర్ సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో కొన్ని మీకు ఈస్ట్ కోస్ట్లో వస్తాయి, కొన్ని సౌత్ సెంట్రల్ రైల్వేలో వస్తాయి. సో యూ షుడ్ లుక్ ఫర్ దీస్ ఓపెనింగ్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ అనమాట. సో ఈ ఎగ్జామినేషన్ చాలా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి కూడా కావాల్సిన ప్రిపరేషన్ అదంతా కూడా మేము ఈ ఛానల్లో పెడుతున్నాము. సో ఈ ఎగ్జామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఈ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్నీ మన వాట్సాప్ కమ్యూనిటీలో పెట్టాము. కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.